హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియో పెట్టాను. జాబ్ మేళాస్ అనేవి జరుగుతున్నవి. మనకి 2వ తారీఖున, 9వ తారీఖున, 16వ తారీఖున జాబ్ మేళాలు జరుగుతున్నాయని చెప్పాను. అయితే మనకి రేపు ఏంటంటే 2వ తారీఖున అంటే రేపు జరిగేటటువంటి జాబ్ మేళాలు దేనికి సంబంధించినవి అంటే ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్, లైఫ్ సైన్సెస్ రంగానికి చెందినటువంటి జాబ్ మేళాస్కి మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, వీటికి మనకి శ్రీకాకుళంలో అనుకోండి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ బలాగా శ్రీకాకుళం, విజయనగరంలో చైతన్య డిగ్రీ కాలేజ్, ఎస్ కోట విజయనగరం, విశాఖపట్నంలో డివిఎన్ డిగ్రీ కాలేజ్, వుడ్పేట్ అనకాపల్లి, ఈస్ట్ గోదావరికి ఎన్టీఆర్ మహిళా ప్రాంగణం బొమ్మూరు రాజమండ్రిలో జరుగుతుంది. వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజ్ నల్లజర్ల వెస్ట్ గోదావరి, కృష్ణాలో త్రివేణి డిగ్రీ కాలేజ్ సీతారాంపురం ఏలూరు రోడ్ విజయవాడ, గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మసీ బ్లాక్ నంబూరు గుంటూరులో జరుగుతుంది. ప్రకాశంలో డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్ ఒంగోలులో జరుగుతుంది. నెల్లూరులో మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుమ్మూరు రోడ్ నాయుడుపేటలో జరుగుతుంది. చిత్తూరుకు సంబంధించి ఎస్విసిసి డిగ్రీ కాలేజ్ బాలాజీ కాలనీ తిరుపతిలో జరుగుతుంది. కడపలో నాగార్జున డిగ్రీ కాలేజీ అండ్ పీజీ కాలేజీ ఆఫ్ ఉమెన్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ కడప అని చెప్పడం జరుగుతుంది. అనంతపురానికి సంబంధించి శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పాలిమర్ బ్లాక్ ఇటుకపల్లి అనంతపురంలో జరుగుతుంది. కర్నూలులో శ్రీ శంకరాస్ డిగ్రీ కాలేజ్ గాయత్రి ఎస్టేట్ కర్నూలులో జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ 13 జిల్లాలకి సంబంధించి మనకి 2వ తారీఖుకి సంబంధించింది. అయితే రేపు ఎవరైతే ఈ జాబ్స్కి కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీకు రిజిస్టర్ అవ్వకపోయినా సరే మీరు వెళ్ళండి. వెళితే మీకు అక్కడ ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కనుక ఏదైనా ఉంటే మీకు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలిజిబిలిటీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, అదేవిధంగా ఇంటర్మీడియట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎలిజిబిలిటీగా చెప్పడం జరుగుతుంది. 13 డిస్టిక్లో జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే నేను మ్యాక్సిమం 8వ తారీఖున పెడతాను. ఏ కాలేజీల్లో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పి 8వ తారీఖున పెడతాను. 9వ తారీఖుకి సంబంధించింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళండి. మరో చిన్న విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు కనుక అప్లై చేసుకుంటే మీ గురించి గ్రామీణాభివృద్ధి పార్ట్ బి అండ్ పేపర్ 2కి సంబంధించి వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. దీని ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నా మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా ఇప్పుడు స్క్రీన్ మీద, దానికి ఏంటంటే మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.